సూర్య హీరోగా టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లు దర్శకత్వంలో రూపొందించిన తాజా చిత్రం విశ్వనాథ్ అండ్ సన్స్. మమితా బైజూస్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను సితార నాగవంశి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ స్టఫ్ అంతా వర్కౌట్ అయింది. ఈ సినిమా నేపథ్యంలో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అని ఆసక్తి అందరిలోని ఏర్పడింది. అయితే గతంలో తెలుగు సినిమాలు చేసి తమిళంలో డబ్ చేయడంతో అక్కడ అంతగా రిసెప్షన్ రాకపోవడంతో ఈసారి తెలివిగా నాగవంశి వెంకీ అట్లూరి ఈ సినిమాని తమిళంలో రూపొందించి తెలుగులో డబ్ చేశారు. ఎట్టకేలకు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి అంచనాలను ఈ సినిమా అందుకుందా లేదా, అసలు ఎలా ఉంది అనే రివ్యూలో చూద్దాం. విశ్వనాథ్ అండ్ సన్స్ కథ. సంజయ్ విశ్వనాథ్ ఒక బిజీ బిజినెస్ మ్యాన్. ఒలింపిక్స్ లో మెడల్ సాధించి తల్లి కోరిక తీర్చిన అతను ఆమె కోరిన మరో కోరికను మాత్రం తీర్చలేకపోతూ ఉంటాడు. అదే సంజయ్ పెళ్లి. చిన్నప్పుడు కొన్ని కారణాలతో పెళ్లి చేసుకోవద్దని ఫిక్స్ అయిన సంజయ్ తల్లి ఎంత కోరుకున్నా ఎంత బ్రతిమలాడినా పెళ్లి జోలికి మాత్రం వెళ్ళడు. అయితే ఆమె తమ వంశం ఇక్కడితో ఆగిపోతుందని బాధపడుతుందనే విషయం తెలుసుకొని సరోగసి ద్వారా ఒక బిడ్డను కంటాడు. అయితే ఆ బిడ్డకు అరుదైన ఒక బోన్ మ్యారో డిసీజ్ రావడంతో బోన్ మ్యారో డోనర్ ఖచ్చితంగా తల్లి కావాల్సి వస్తుందని తెలుసుకొని ఆమెను వెతుక్కుంటూ వెళ్తాడు. అలా అక్కడ అతనికి మ్యాడీ పరిచయం అవుతుంది. ఆమెను తీసుకొని ఇండియా తిరిగి వచ్చాక ఏం జరిగింది, సంజయ్ జీవితంలో చోటు చేసుకున్న మార్పులు ఎలాంటివి, అసలు ఈ విశ్వనాథ్ అండ్ సన్స్ కథ లాంటి విషయాలు తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే. సూర్య కెరీర్ లో సూపర్ బ్లాక్ బాస్టర్ గా నిలిచిన గజని సినిమాలో సంజయ్ రామస్వామి క్యారెక్టర్ ఇప్పటికి చాలా మందికి హాట్ ఫేవరెట్. అలానే సూర్య సన్ ఆఫ్ కృష్ణన్లో సూర్య క్యారెక్టరైజేషన్ కూడా చాలా మందికి ఇప్పటికి చాలా ఇష్టం. ఈ రెండు క్యారెక్టర్లు కలిపి ఒక కథ రాసుకుంటే ఎలా ఉంటుంది అనే ఆసక్తికరమైన ఆలోచనతో ఈ సినిమా రాసుకున్నట్టు దర్శకుడు ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. సినిమా ప్రారంభమయ్యాక కూడా దాదాపు అలాంటి ఫీలింగ్ కలుగుతుంది. ఒక సూపర్ రిచ్ బిజినెస్ మ్యాన్ తన తల్లి కోసం ఏదైనా చేయడానికి సిద్ధమవుతాడు, కానీ పెళ్లి విషయంలో మాత్రం ఏ మాత్రం తొందరపడడు. అతని పెళ్లి కోసమే బ్రతుకుతున్న తల్లికి ఆ విషయంలో మాత్రం హోప్స్ కల్పించడం కాదు కదా, అసలు ఏ మాత్రం పెళ్లి ఆలోచన చెయ్యడు. అలాంటి అతనికి అసలు ఏ మాత్రం బాదరబందీలు లేని ఓ అమ్మాయి ఎదురుపడితే ఆమె అతని మీద ఇంట్రెస్ట్ చూపించి పెళ్లికి సిద్ధమైతే అతని జీవితంలో ఎలాంటి ఆసక్తికరమైన ఘటనలు జోడు చేసుకున్నాయి అనే లైన్ తో ఈ సినిమా కథ రాసుకున్నాడు దర్శకుడు. ప్రమోషనల్ కంటెంట్ చూసిన తర్వాత 20 ఏళ్ళు ఏజ్ గ్యాప్ తో హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ ఎలా పుడుతుంది అనే ఆసక్తికరమైన ప్రశ్నను చాలా కన్విన్సింగ్ కథతో ముందుకు తీసుకెళ్లాడు డైరెక్టర్. ఎక్కడ లాజిక్స్ మిస్ అవ్వకుండా చాలా స్మూత్ గా సినిమా నడిపించడంలో దర్శకుడు పడిన తపన కనిపించింది. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా చాలా స్మూత్ గా సాగిపోతుంది. నవ్విస్తూ ఎమోషనల్ గా ఆలోచింపచేస్తూ 1-2 సన్నివేశాలలో కన్నీళ్లు తెప్పించేలా దర్శకుడు రాసుకున్నాడు. అయితే ఇంటర్వెల్ తర్వాత కథలో సడన్ చేంజ్. అప్పటి వరకు చాలా సైలెంట్ గా కనపడిన హీరోతో ఊహించని పనులన్నీ చేయించాడు డైరెక్టర్. అవి కూడా కొంతవరకు లాజికల్ గానే ఉండటం గమనార్హం. ఇక అలా సెకండ్ హాఫ్ ఆసక్తికరంగా సాగుతూనే చివరికి క్లైమాక్స్ ఒక హ్యాపీ అండ్ ప్రెడిక్టబుల్ వేలో క్లోజ్ చేశాడనమాట. సినిమా కథ కొత్తగా అంటే కాదు, కానీ ట్రీట్మెంట్ కొంచెం కొత్తగా ఉంది. ఇలాంటి లైన్ తో ఉన్న సినిమాలు గతంలో మనం కొన్ని చూసాం, కానీ ఎక్కడ ఆ ఫీల్ రాకుండా తనదైన శైలిలో తనదైన రైటింగ్ తో ఆకట్టుకున్నాడు దర్శకుడు. ఫస్ట్ హాఫ్ స్వీట్ అండ్ సింపుల్ గా ఉంటే సెకండ్ హాఫ్ మాత్రం కాస్త లాక్ చేసిన ఫీల్ కలిగినా కూడా తర్వాత క్లైమాక్స్ తో దాన్ని మరిచిపోయేలా చేశాడు. అయితే ఈ మధ్య కాలంలో ఫోన్లలో తలపెట్టకుండా చూడగల సినిమాలలో ఇది కూడా ఒకటిగా నిలిచిపోతుంది అనడంలో సందేహం లేదు. ఒకవేళ ఫోన్లలో తలకాయ పెడితే ఒక మంచి మూమెంట్ లేదా ఒక షాట్ లేదా ఒక యాక్టర్ ఎక్స్ప్రెషన్ మిస్ అవుతాం అని ఖచ్చితంగా చెప్పగలం. నటీనటుల విషయానికి వస్తే సూర్య సంజయ్ పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు. తన వయసుకు తగ్గ పాత్రలో ఒదిగిపోయాడు. మమిత కూడా తనకు బాగా అలవాటైన పాత్రలోనే కనిపించింది. అయితే ఈసారి కాస్త నవ్విస్తూనే ఎమోషనల్ గా కూడా టచ్ చేసేలా నటించింది. రాధిక, శరత్ కుమార్, రవీనా టాండన్ సహా మిగతా నటీనటులందరూ తమ తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకునేలా నటించారు. ఒక పక్క కామెడీ చేస్తూనే మరో పక్క ఎమోషనల్ చేస్తూ ప్రేక్షకుడు నవ్విస్తూనే కన్నీళ్లు పెట్టించేలాంటి సీన్లలో అందరూ ది బెస్ట్ ఇచ్చారు. టెక్నికల్ టీం విషయానికి వస్తే
ఈ సినిమాకి దర్శకుడు మరో హీరోలా వ్యవహరించాడు. తనదైన సింపుల్ అండ్ హార్ట్ టచింగ్ రైటింగ్ తో ప్రేక్షకులను ఏ మాత్రం బోర్ ఫీల్ కాకుండా ఒక పక్క నవ్విస్తూనే మరో పక్క కన్నీళ్లు పెట్టించేలాంటి సీన్స్ తో తన మార్క్ మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. ఇక సంగీతం విషయానికి వస్తే నేపథ్య సంగీతం సరిగ్గా సరిపోతుంది. పాటలు కూడా స్క్రీన్ మీద బాగున్నాయి. సినిమాటాఫిక్ కూడా చాలా బాగుంది. నిర్మాణ విలువలు మాత్రము అత్యద్భుతం. ఎందుకంటే ఏ షాట్ చూసినా సినిమా కోసం పెట్టిన ఖర్చు కనిపిస్తుంది. నిడివి విషయంలో ఇంకాస్త కేర్ తీసుకుని ఉండొచ్చు. ఫైనల్ గా విశ్వనాథ్ అండ్ సన్స్ క్లీన్ ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్టైనర్ విత్ ప్లెజెంట్ మూమెంట్స్.